హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంకొన్ని కిడ్స్ నైటీ వేర్ అయితే తీసుకొచ్చిన. మా పాప కోసం అయితే కొన్ని నైటీ సూట్స్ అయితే తీసుకొని ఉండే. అవి ఒకసారి మీకు చూపిద్దామని అయితే మేము ముందుకొచ్చేసిన. ఫస్ట్ వన్ వచ్చేసి కాటన్ లో కొన్ని బనియన్ క్లాత్ లో అయితే తీసుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. టాప్ అండ్ బాటమ్ ఇది. బాటమ్ వచ్చేసి ఇట్లా ఫుల్ లెంత్ ఫుల్ ప్యాంట్ బాగుండే. ఎలాస్టిక్ కూడా చాలా బాగున్నది. ఇది వైట్ అండ్ రెడ్ కలర్ అండి. మీకు రెడ్ కనబడుతుందా మెరూన్ కనబడుతుందో తెలీదు. ప్యూర్ రెడ్ కలర్ అయితే ఫ్లవర్స్ తో ఇచ్చారు. చాలా బాగుంది ప్యాటర్న్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. పైన టాప్ కూడా అదే విధంగా ఇచ్చిళ్ళు. ఇక్కడ బెల్లి దగ్గర ఎలాస్టిక్ ఇచ్చిళ్ళు. వెనకాల సైడ్ చూసిల్లు ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చిళ్ళు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బటన్స్ కనబడుతున్నాయి. బటన్స్ ఇవి ఒకవేళ వీలు ఉంటే మా పాప యాక్సెప్ట్ చేస్తే వీడియో తీసి లేకుండా అయితే పక్కకి యాడ్ చేస్తా చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ అండ్ ఎలాస్టిక్ అయితే ఇచ్చిళ్ళు హ్యాండ్స్ కి. నెక్ వచ్చేసి కాలర్ నెక్ అండి. నెక్ పైన కూడా బటన్ ఇచ్చిండు. ఇక్కడ చూసి 3 బటన్స్ అట్లా ఇచ్చిండు. నడుము దగ్గర ఏమో ఇట్లా ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే ఇచ్చిండు. ఫ్రిల్స్ ఇలాగా ఇచ్చి చిన్నగా మంచిగా ఇట్లా ఫ్రీగా ఉండడం కోసం, అట్లా పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉండడం కోసం అయితే ఇచ్చినట్టున్నారు. మేబీ చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ హై నెక్ కాలర్ నెక్ అయితే వచ్చింది. చూసి అయితే టాప్ అండ్ బాటమ్ సేమ్ ప్యాటర్న్ లో అయితే ఉంది. అంటే రెడ్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే కోంబోలో తీసుకున్నాను నేను. కోంబోలో 3 అయితే వచ్చినాయి. నాకైతే ఇవి 3 అయితే వచ్చినాయి కోంబోలో. నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇవి క్వాలిటీ వైజ్ అంటే చాలా తక్కువ పడింది. 300 సంథింగ్ అట్లా చేంజ్ పడింది. చాలా తక్కువగా వచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది బనియన్ క్లాత్ అంటారు కదా, ఇట్లా చూసి కదా, ఇట్లా అంటే సాగుతుంది. ఒకవేళ మీరు తీసుకొని స్విమ్మింగ్ కి అట్లా ట్రై చేయాలంటే మాత్రం తీసుకోవచ్చు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్తారు కదా, అట్లా వాటికైతే వెళ్ళినప్పుడు అయితే యూజ్ అవుతాయి, మంచి యూజ్ అవుతాయి. ఇదేమో షార్ట్ హ్యాండ్స్ వచ్చిందండి. కాలర్ వచ్చేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ రౌండ్ లాగా ఇచ్చిళ్ళు. బ్యాక్ ఏమో హై నెక్ అయితే ఇచ్చిల్లండి. ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది బైక్ ఇట్లా. అది బ్యాక్ సైడ్ ఏమో హై నెక్, ఫ్రంట్ ఏమో ఇట్లా రౌండ్ నెక్ లాగా ఇచ్చిళ్ళు. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండ్ స్టీల్స్ బాటమ్ కూడా సేమ్ అండి. ఫుల్ లెంత్ బాటమ్. ఇది కూడా ఎలాస్టిక్ చాలా గట్టిగా ఉందండి. చాలా బాగుంది. ఇది ఏ పర్పస్ లో తీసుకోవచ్చు. క్లాత్ అయితే ఇది బనియన్ అండ్ పాలిస్టర్ కలిసిన క్లాత్ లాగా ఉంది. ఎక్కువ సేపు అయితే క్యారీ చేయలేరు పిల్లలు. మండుతుంది అట్లా సంథింగ్ ఏదో కొంచెం తెలియని అన్కంఫర్టబుల్ అయితే కంఫర్ట్ అయితే ఉంటది. అది చూసుకోండి, ఒకసారి చూసుకొని తీసుకోండి. ఒకవేళ మీరు స్విమ్మింగ్ వాటర్ రైడ్స్ కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి అయితే బాగా సెట్ అవుతాయి. యూజ్ అండ్ వన్ డేనే యూజ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటది. వాటర్ లో తడిచినా ఈజీగా డ్రై అయిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అది పర్పుల్ కలర్. ఇదేమో క్రీమ్ కలర్ అంటారా, బిస్కెట్ కలర్ అంటారా, కనకాంబరం కలర్ అంటారా ఏమో. అది మీరు ఏ కలర్ అనుకుంటే కలర్ లో అయితే అనుకోండి. 3 సెట్స్ వచ్చినాయి అని చెప్పిన కదా, అది వన్ సెట్ వచ్చేసి పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీమ్ ఆర్ బిస్కెట్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్లా ఎలాస్టిక్ బనియన్ క్లాత్. ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చిళ్ళు. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి వేసుకోవడానికి. బ్యాక్ నెక్ ఏమో హై నెక్ ఇచ్చిళ్ళు, ఫ్రంట్ ఏమో రౌండ్ ఇచ్చేసిళ్ళు. దీని పైన ఏబిసి అని రాసి చూసిల్లా. చాలా బాగుంది. ప్యాటర్న్ మాత్రం బాగుంది. క్వాలిటీ కొంచెం లైట్ గా అంటే ఓకే అట్లా. నెక్స్ట్ బాటమ్ సేమ్ అదే ప్యాటర్న్ లో ఇచ్చిళ్ళు. టాప్ అయితే ఏ ప్యాటర్న్ లో అయితే ఇచ్చిల్లో సీక్వెన్స్ లో అయితే ఇచ్చిళ్ళు. చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారు కదా మీరైతే. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్యాంట్ క్లాత్ కూడా మంచిగా ఉంది. ఓన్లీ టాప్ మాత్రం ఇట్లా మరీ సాగుతుంది. ప్యాంట్ మాత్రం అట్లా ఏం సాగట్లేదు. చాలా బాగుంది. మీరు ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది బాగా సెట్ అవుతుంది. వాటర్ రైడ్స్ కి వెళ్ళే వాళ్ళు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ యాష్ కలర్. బ్లాక్ అండ్ యాష్, మెరూన్ పింక్, మెరూన్ రెడ్ మధ్య అయితే నాకు ఎక్కువ నచ్చుతున్నది. అందులో చూడగానే మంచిగా అనిపించింది. కోంబో సెట్ లో యాష్ కలర్ కూడా ఉంది కదా అని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ బాటమ్ వచ్చింది అండ్ టాప్ టీ షర్ట్. ఇది కూడా యాజ్ ది షార్ట్ హ్యాండ్స్ అండ్ బనియన్ క్లాత్. బ్యాక్ నెక్ వచ్చేసి
హై నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ యాజ్ డీస్. ఇది దీనిపైన మీకు ఏరోప్లేన్ అట్లా జిరాఫీ టైప్ అట్లా కనబడుతుంది కదా, చాలా బాగుంది. డిజైన్ ప్యాటర్న్ వేసి చాలా బాగుంది. వేసుకుంటే కూడా బాగుంటది. రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ సీక్వెన్స్ లో అయితే బాటమ్ ఇచ్చిళ్ళు. ఇది కూడా చాలా బాగుంది. ఫుల్ లెంత్ బాటమ్. మీషోలో క్వాలిటీ బాగుంటదండి. వాళ్ళు ఏదని చాలా మంది అనుకుంటారండి, చాలా బాగుంటది. చూస్తున్నారు కదా మీరే ఎంత బాగుందో. టాప్ అండ్ బాటమ్ 300 సమ్ చేంజ్ అయితే పడింది. దాంట్లో 3 సెట్స్ అయితే వచ్చినాయి. ఎంత పడింది అనేది నేను మెన్షన్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింగిల్ లో తీసుకున్నా. నేనైతే అంత 200 చేంజ్ అట్లా పడింది. మీరు తీసుకోకనే చెప్తా. ప్యాటర్న్ బాగుంది. మీకు చూడడానికి ఇట్లా చూడడానికి రెయిన్బో స్టార్స్ ఇవన్నీ వచ్చున్నాయి, బాగున్నాయి. సన్ ఇట్లా అన్ని ఉన్నాయి కానీ క్వాలిటీ వైజ్ అయితే బాగాలేదండి. తీసుకోవద్దని చెప్తా. ఎందుకంటే 200 చేంజ్ అట్లా పడ్డప్పుడు క్వాలిటీ అన్న బాగుండాలి కదా, ప్యాటర్న్ ఒకటి బాగుంటది. ఇందాక 3 సెట్స్ లో అయితే 300 కి 3 వచ్చినాయి, 300 చేంజ్ కి 3 వచ్చినాయి. క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఓకే ఓకే, ఎందుకంటే 100 లో 100 కి వస్తాయండి అట్లా. ఇది 200 చేంజ్ అనేది క్వాలిటీ అంత బాగాలేదు. యాజ్ ఇట్ ఈస్ 300 సెట్ లో అయితే ఎట్లయితుందో క్వాలిటీ సేమ్ అది కూడా ఇట్లానే ఉంది. బాటమ్ కూడా ఇచ్చింది దీనికి సేమ్ ప్యాటర్న్ లోనే, కానీ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. స్టార్స్, మోమోను, ఈ రెయిన్బో ఇవన్నీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇట్లాంటివి వేసుకోవడానికి. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, కానీ క్వాలిటీ అయితే బాగాలేదు, తక్కువ ఉంది. ఓకే ఓకే అని కూడా చెప్పలేను, అసలు తీసుకోకని చెప్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే కొంచెం అన్ని నైట్ వేర్ కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లో కూడా చూద్దాము. ఈజీగా ఆరేటట్టు, అంటే బయటకు వెళ్ళినప్పుడు వాటర్ పడినా ఏమన్నా అయినా కూడా ఈజీగా ఆరేటట్టు ఉంటే బాగుంటది అని చెప్పేసి అది నెక్స్ట్ డిజైనర్ వేర్ లో అయితే తీసుకున్నా. బాటమ్ అండ్ టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కొంచెం బాగుంది, ప్రెట్టి ఉంది చూడడానికి. పిల్లలకి వేసుకుంటే చాలా బాగుంటది అనిపించింది, అందుకే అయితే తీసేసుకున్నా. సేమ్ యాజ్ దిస్ ప్యాంట్ కూడా ఇచ్చిళ్ళు. ప్యాంట్ కూడా సేమ్ క్లాత్, సేమ్ ప్యాటర్న్. అట్లా చూసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాంట్ కి లోపల లైనింగ్ లాంటిది అయితే ఇచ్చిల్లండి. ఎందుకంటే ఇట్లా ఇది చాలా పలుచగా ఉంది కదా, ప్యాంట్ కూడా లైనింగ్ అయితే ఇచ్చిళ్ళు. చాలా బాగుంది. అది ఎంత పడింది ఏంది అనేది చెప్తా నేను, పక్కకైతే మెన్షన్ చేస్తే చూడండి. ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉంటది. నాకైతే మంచిగా అనిపించినాయండి. ఒక్కటే నైటీ అది ఆ సెట్ ఒకటే నచ్చలేదు. అంటే కాస్ట్ మనం ఎంతైతే పెడతామో దానికి తగ్గట్టు అయితే లేదు. మిగతా అన్ని చాలా బాగున్నాయి, తీసేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.